దానం నాగేందర్పై వేటు వేయాలని స్పీకర్ను ఎలా ఆదేశించగలం? ఆ ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని ఓటర్ కోరవచ్చా? అనర్హతపై స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చనే అంశంపై ఒక తీర్పు అయినా ఉందా? పిటిషనర్కు హైకోర్టు ప్రశ్న, విచారణ 1కి వాయిదా అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో దానం నాగేందర్పై ఈరోజు ఆయన వేటుకు మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కోర్టు. అయితే వాస్తవంగా వాళ్ళు పార్టీ మారినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవంగా తీసుకుంటే కనుక అసలు విషయం బయటకు వస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వగలదా? దానికి సంబంధించి గత తీర్పులు ఏమైనా ఉన్నాయా అని హైకోర్టు పిటిషన్ను ప్రశ్నించింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని ఖైరతాబాద్కు చెందిన ఓటరు బొల్లమైన రాజు యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపు న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దానం నాగేందర్ పార్టీ మారని తెలిపారు. అందువల్ల ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషనర్ స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. దానిపై నిర్ణయం తీసుకునే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్ దాఖలు చేయడానికి పిటిషనర్కు ఉన్న అర్హత ఏమిటి? ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని ఓటర్ కోరవచ్చా? సాధారణంగా ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చిన పార్టీ స్పీకర్కు వినతి పత్రం ఇస్తుంది. అలాంటప్పుడు ఓటరు ఎలా కోరుతారు? అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చు అనే అంశంపై ఒక తీర్పు అయినా ఉంటే తీసుకురండి. ఈ పిటిషన్ విచారణ అర్హత లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఏ పార్టీ అయినా వాస్తవంగా మనం ఎమ్మెల్యే ఓటేసామంటే పార్టీని చూస్తాం, క్యాండిడేట్ చూస్తాం, రెండింటిని చూసి ఓటేస్తాం వాస్తవంగా. మరి హైకోర్టు దానిలో ఒక ఓటరు తన ఓటు హక్కును ఈరోజు వేస్ట్ అవుతోంది, నేను బీఆర్ఎస్ పార్టీకి వేశాను మరి కాంగ్రెస్ పార్టీలో ఏరుతున్నాడనే అనేటువంటి కోణంలో ఆయన పెట్టినటువంటి పిటిషన్ అవుతుందో నిజంగా కూడా ధర్మాసనం స్వీకరించాలి. ఆ కోణంలో ఓటరు కోణంలో అంటే ఓటరుకు ఓటేసింది కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది. తన ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడంటే ఎందుకు మారుతున్నారో ఈరోజు అడిగే హక్కు ఈరోజు ఉంది. దానిపైన అనర్హత వేసేటువంటి అధికారం కూడా ఓటరుకు ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ధర్మాసనం కూడా ఆ దిశగా ఆలోచన చెప్పేసి కూడా ఈరోజు నేనైతే కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ఒకసారి ఇంకొక సంచలన విషయం కూడా చూస్తా ఉన్నాం మిత్రులారా. నిన్న కడియం కావ్య ఈరోజు తనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వద్దు, నేను బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకోను, నేను కాంగ్రెస్ పార్టీ చేరుతానని చెప్పేసి కడియం సేరి వాళ్ళ బిడ్డ కడియం కావ్య ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవంగా. సో దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ఇద్దరు ఎంపీ అభ్యర్థులు కూడా ఇలానే సేమ్ వాళ్ళు కూడా జంప్ అయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అదేంటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు జంప్. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ చేరిక పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే హస్తంగుడికి చట్టపరంగా ఇబ్బంది ఉండని సంఖ్యలోనే పార్లమెంట్ ఎన్నికల్లోపై వస్తారంటున్న కాంగ్రెస్ నేతలు దిగిపోతుందో ఖాళీ అవుతున్న కారు అంటూ ఒకరిని చూస్తాను. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్ వెళ్ళున్నారా, హస్తం పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే చేవెల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నిన్న కడియం కావ్య తను కూడా కాంగ్రెస్ కు వెళ్ళడం జరిగింది. రేపో మాపో ఇక ఖమ్మం సంబంధించిన నామానాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకునే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా మహబాద్ ఎవరైతే ఎంపీగా అభ్యర్థి ఎవరవుతున్నారో కవిత, ఆమె కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధం పుచ్చుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ లో చేరగా తాజాగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య కూడా గులాబీపాటికి రాజీనామా చేసి హస్తంగుడికి చేరేందుకు సిద్ధమైన విషయం తెలిస్తే వీరు బీఆర్ఎస్ అభ్యర్థిత్వాలను వదులుకొని పార్టీని వీడడం, వీరినే కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థులుగా నిలుపుతుండటంతో ఇంకా ఎవరెవరు వెళ్తారో అన్న ఆందోళన గులాబీ శిబిరంలో మొదలైంది. వాస్తవానికి గత ఎన్నికల వరకు బీఆర్ఎస్ టికెట్ తమకు ఇవ్వాలంటూ తీవ్ర పోటీ ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలై అధికారం కోల్పోయేసరికి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నేతలు ఎవరు స్వతంత్రంగా సంతోషంగా ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నదంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇక విషయం ఏంటంటే మిత్రులారా, ఇంకొక ఇద్దరు పేరు కూడా నేను చెప్తా ఉన్నాను కదా. ఖమ్మం ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరుతున్నారో నామానాగేశ్వరరావు కూడా పునరాలోచనలు పడ్డట్టు తెలుస్తా ఉంది. కడియం కావ్య ఎపిసోడ్ తర్వాత ఇంకా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా పార్టీ మారే ఆలోచన ఉంటే తెలుస్తోంది. మహబాద్ ఎంపీ అభ్యర్థి ఎవరుతున్నారో కవిత, ఆమె పైన కూడా ఈరోజు ఒక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అసలు వీళ్ళందరూ కూడా అసలు బీఫామ్ అంటే టికెట్ ఇచ్చి ఇది మన ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారంటే క్లియర్గా అసలు ఎంపీ టికెట్ ఇస్తే కనుక వాళ్ళు ఉంటారా పోతారా, నిజంగా ఇచ్చిన తర్వాత నామినేషన్ చేస్తారు విత్డ్రా చేసుకునేది పరిస్థితి. అంటే నామినేషన్ చేసి కూడా విత్డ్రా చేసుకోవడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి చాలా కాన్స్టిట్యూన్సీలో అని కూడా ఈరోజు పెద్ద ఎత్తున వినికిడి వస్తూ ఉన్నది. ఎందుకంటే ఓడిపోయే సీట్లలో ఎందుకు పోటీ చేయాలి, ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనే దాంట్లో ఈరోజు వాళ్ళు ఒక దృక్పథంతో ఉన్నట్టు భయంతో ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అందుకే ఇంకా చాలా మంది కూడా ఎంపీ అభ్యర్థులు అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి ఇతర పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది మిత్రులారా. దానం
నాగేందర్ పై వేటు వేయాలని స్పీకర్ను ఎలా ఆదేశించగలం? ఆ ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని ఓటర్ కోరవచ్చా? అనర్హతపై స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చనే అంశంపై ఒక తీర్పు అయినా ఉందా? పిటిషనర్కు హైకోర్టు ప్రశ్న విచారణ 1కి వాయిదా అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో దానం నాగేందర్ పై ఈరోజు ఆయన వేటుకు మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కోర్టు. అయితే వాస్తవంగా వాళ్ళు పార్టీ మారినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవంగా తీసుకుంటే కనుక అసలు విషయం బయటకు వస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వగలదా? దానికి సంబంధించి గత తీర్పులు ఏమైనా ఉన్నాయా అని హైకోర్టు పిటిషన్ను ప్రశ్నించింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని ఖైరతాబాద్ చెందిన ఓటరు బొల్లమైన రాజు యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపు న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దానం నాగేందర్ పార్టీ మారని తెలిపారు. అందువల్ల ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషనర్ స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. దానిపై నిర్ణయం తీసుకునే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్ దాఖలు చేయడానికి పిటిషనర్కు ఉన్న అర్హత ఏమిటి? ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని ఓటర్ కోరవచ్చా? సాధారణంగా ఎమ్మెల్యేకు టికెట్ ఇచ్చిన పార్టీ స్పీకర్కు వినతి పత్రం ఇస్తుంది. అలాంటప్పుడు ఓటరు ఎలా కోరుతారు? అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చు అనే అంశంపై ఒక తీర్పు అయినా ఉంటే తీసుకురండి. ఈ పిటిషన్ విచారణ అర్హత లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఏ పార్టీ అయినా వాస్తవంగా మనం ఎమ్మెల్యే ఓటేసినామంటే పార్టీని చూస్తాం, క్యాండిడేట్ చూస్తాం, రెండింటిని చూసి ఓటేస్తాం వాస్తవంగా. మరి హైకోర్టు దానిలో ఒక ఓటరు తన ఓటు హక్కును ఈరోజు వేస్ట్ అవుతోంది, నేను బీఆర్ఎస్ పార్టీకి వేశాను మరి కాంగ్రెస్ పార్టీ ఏరుతున్నాడనే అనేటువంటి కోణంలో ఆయన పెట్టినటువంటి పిటిషన్ అవుతుందో నిజంగా కూడా ధర్మాసనం స్వీకరించాలి. ఆ కోణంలో ఓటరు కోణంలో అంటే ఓటర్కు ఓటేసింది కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది. తన ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడంటే ఎందుకు మారుతున్నారో ఈరోజు అడిగే హక్కు ఈరోజు ఉంది. దానిపైన అనర్హత వేసేటువంటి అధికారం కూడా ఓటర్కు ఉంటుందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ధర్మాసనం కూడా ఆ దిశగా ఆలోచన చెప్పేసి కూడా ఈరోజు నేనైతే కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ఒకసారి ఇంకొక సంచలన విషయం కూడా చూస్తా ఉన్నాం మిత్రులారా. నిన్న కడియం కావ్య ఈరోజు తనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ వద్దు, నేను బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకోను, నేను కాంగ్రెస్ పార్టీ చెప్తానని చెప్పేసి కడియం సేరి వాళ్ళ బిడ్డ కడియం కావ్య ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవంగా. సో దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఇలానే సేమ్ వాళ్ళు కూడా జంప్ అయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు జంప్. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ చేరిక పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే హస్తంగుడికి చట్టపరంగా ఇబ్బంది ఉండని సంఖ్యలోనే పార్లమెంట్ ఎన్నికల్లోపై వస్తారంటున్న కాంగ్రెస్ నేతలు దిగిపోతుందో ఖాళీ అవుతున్న కారు అంటూ ఒకరిని చూస్తాను. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్ వెళ్ళున్నారా, హస్తం పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే చేవెల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నిన్న కడియం కావ్య తను కూడా కాంగ్రెస్ కు వెళ్ళడం జరిగింది. రేపో మాపో ఇక ఖమ్మం సంబంధించిన నామానాయేశ్వరు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా మహబాద్ ఎవరైతే ఎంపీగా అభ్యర్థి ఎవరుతున్నారో కవిత ఆమె కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ లో చేరగా తాజాగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేసి హస్తంగుడికి చేరేందుకు సిద్ధమైన విషయం తెలిస్తే వీరు బీఆర్ఎస్ అభ్యర్థిత్వాలను వదులుకొని పార్టీని వీడడం, వీరినే కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థులుగా నిలుపుతుండటంతో ఇంకా ఎవరెవరు వెళ్తారో అన్న ఆందోళన గులాబీ శిబిరంలో మొదలైంది. వాస్తవానికి గత ఎన్నికల వరకు బీఆర్ఎస్ టికెట్ తమకు ఇవ్వాలంటూ తీవ్ర పోటీ ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలై అధికారం కోల్పోయేసరికి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నేతలు ఎవరు స్వతంత్రంగా సంతోషంగా ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నదంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇక విషయం ఏంటంటే మిత్రులారా, ఇంకొక ఇద్దరు పేర్లు నేను చెప్తా ఉన్నాను కదా. ఖమ్మం ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరుతున్నారో నామానాయేశ్వర కూడా పునరాలోచన పడ్డట్టు తెలుస్తూ ఉంది. కడియం కావ్య ఎపిసోడ్ తర్వాత ఇంకా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా పార్టీ మారే ఆలోచన ఉంటే తెలుస్తోంది. మహబాద్ ఎంపీ అభ్యర్థి ఎవరుతున్నారో కవిత ఆమె పైన కూడా ఈరోజు ఒక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అసలు వీళ్ళందరూ కూడా అసలు బీఫామ్ అంటే టికెట్ ఇచ్చి ఇది మన ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారంటే క్లియర్గా అసలు ఎంపీ టికెట్ ఇస్తే కనుక వాళ్ళు ఉంటారా పోతారా, నిజంగా ఇచ్చిన తర్వాత నామినేషన్ చేస్తారు విత్డ్రా చేసుకునేది పరిస్థితి. అంటే నామినేషన్ చేసి కూడా విత్డ్రా చేసుకోవడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి చాలా కాన్స్టిట్యూన్సీలో అని కూడా ఈరోజు పెద్ద ఎత్తున వినికిడి వస్తూ ఉన్నది. ఎందుకంటే ఓడిపోయే సీట్లలో ఎందుకు పోటీ చేయాలి, ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనే దాంట్లో ఈరోజు వాళ్ళు ఒక దృక్పథంతో ఉన్నట్టు భయంతో ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అందుకే ఇంకా చాలా మంది కూడా ఎంపీ అభ్యర్థులు అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి ఇతర పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది మిత్రులారా.